లిక్కర్ స్కామ్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని అధికారులు ఏసీబీ కోర్టుకు తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రోడ్డు మార్గంలో ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు విధించిన రెండో రిమాండ్ గడువు ఇప్పటికే ముగిసింది. దీంతో బెయిల్ పిటిషన్పై కోర్టు తీర్పు ఇవ్వనుంది. మిథున్ రెడ్డి సహా మరో 3 బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా వాటిని విచారించి తీర్పు వెలువరించనుంది. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న అదే మద్యం స్కామ్ లో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టుకి కొద్ది సేపటి క్రితం తరలించారు. అయితే లిక్కర్ స్కామ్ లో అతనికి రెండోసారి విధించిన రిమాండ్ గడువు నేటితో ముగిసింది. దాదాపుగా 20 రోజులుగా అంటే గత నెల 20వ తేదీ నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు. అయితే జైలు నుంచి మిథున్ రెడ్డిని రోడ్డు మార్గంలో విజయవాడకి ఎస్కార్ట్ పోలీసులు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ఈ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి సహా మరో 3కి వేళ బెయిల్ పిటిషన్ మీద తీర్పు కూడా వెల్లడించే అవకాశం ఉంది విజయవాడ ఏసీబీ కోర్టులో. దీంతో మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో మరి చేపట్టిన తర్వాత హాజరుపరిచే అవకాశం ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మిథున్ రెడ్డి ని పరామర్శించేందుకు అలాగే కొంతమంది వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడం, వారి కోసం సానుభూతి పరులు కూడా అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకోవడంతో ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర బ్యారికేడ్లతో భారీ భద్రత కూడా పెంచారు. ఎవరిని కూడా సమీపంలోకి రాని పరిస్థితి. 1 కిలోమీటర్ పరిధిలో ఆంక్షలు విధిస్తామని కూడా నిన్న ఎస్పీ కలెక్టర్ నరసింహ కిషోర్ మీడియా సమావేశంలో కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డిది ఇప్పుడు మళ్ళీ రిమైండ్ గడువు పొడిగింపు జరుగుతుందా లేదా బెయిల్ వస్తుందా అనేది ఆసక్తిగా వైసీపీ వర్గాల్లో నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. సాయిదా. థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.